హలో అండి. ఇడ్లీ పిండి అండి. మనం ముందు రోజు వేసి పెడతాం కదా, మనం మిక్సీకో గ్రైండర్కు వేసి పెట్టిన తర్వాత ఇట్లా ఒక దాంట్లో ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి చూడండి ఎట్లా పొంగిందో. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక నైట్ ఇట్లాగే బయట పెట్టేసినామంటే కదా ఇట్లా పొంగుతుంది బాగా. పొంగినప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ మనకి పిండి పులిస్తే బాగా వస్తుందండి, సాఫ్ట్గా బాగా వస్తాయి. కొన్ని నైట్ వేసి ఇందులో పెట్టేసినాను క్యారియర్లో. ఇట్లా బాగా పొంగింది పైకి. ఇప్పుడు దీన్ని వారుగా తీసి కొంచెం నాకు ఈ పూటకి టిఫిన్కి అయ్యేలాగా తీసి పెట్టుకుంటాను. వారుగా తీసి పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే కొంచెం పుల్లగా కాకుండా ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఇట్లా చేసుకున్నామంటే కన్నా పిండి పుల్లగా కాదు, ఒకరోజు బయట ఉంటే బాగా పులుస్తుంది, పుల్లగా కాకుండా కూడా ఉంటుందండి. పిండి కొంచెం పులిస్తేనే ఇడ్లీ కానీ దోశ కానీ బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకోండి మాకు ఇద్దరికి ఒక 2 ప్లేట్లు పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇది ఇంత మాత్రం తీసుకున్నా. ఇది మళ్ళీ మనము బాగా ఇట్లా శుభ్రంగా కొంచెం చేతితో ఇట్లా చేయాలి నీట్గా. ఇట్లా చుట్టూ నీట్గా తుడిచేసి ఇట్లా పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మళ్ళీ బాగుంటుందండి, పుల్లగా కాకుండా ఉంటుంది. కొన్ని మా బ్రేక్ఫాస్ట్కి జావా ఉడుకుతూ ఉంది. కొన్ని పిండి తీసి పెట్టుకున్నా. ఇందులోకి ఇప్పుడే ఇంకా 1 అవర్ 2 అవర్ తాలి ఇడ్లీ పెడతాను. ఇప్పుడే కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేసినామంటే, నేను సోడా వేయనండి, సోడా మట్టికి వేయను. ఇట్లా ముందుగా కలిపి పెట్టుకున్నామంటే కొంచెం ఉప్పు వేసి మనం పెట్టుకునేటప్పటికి కొంచెం బాగుంటుంది. ఓకే అండి. దీంట్లోకి పల్లి చట్నీ వేసుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ అప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి, చేసిన తర్వాత మళ్ళీ పెడతాను. ఓకే అండి, బాయ్.